టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా దూకుడు మీదుంది. కీలక దశలో చెలరేగి ఆడుతోంది. ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తోంది. సెమీస్ లో ఇంగ్లాండ్ పై విజయంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఇప్పుడిక ప్రపంచ కప్ కు ఒకే ఒక్క విజయం దూరంలో ఉంది. అయితే డూ ఆర్ డై మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ తుది జట్టుపై చర్చ జరుగుతోంది. ఫైనల్లో ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తి రేపుతోంది. టీమిండియాకు ఓపెనర్ గా అభిషేక్ శుభారంభాలు అందించలేకపోతున్నాడు. ప్రత్యర్థి వ్యూహాలకు ఈజీగా చిక్కుతున్నాడు. ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్ లో బుక్ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు అద్భుతాలు చేసిన ఆ తర్వాత మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నాడు. ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో ఆడినప్పటికీ ఒకే మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. జింబాబ్వే పైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ అభిషేక్ ఆట మొదటికే వచ్చింది. వెస్టిండీస్ ఇంగ్లాండ్ పై ఫెయిల్ అయ్యాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మను తప్పించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే తనదైన రోజున యువ ఓపెనర్ విజృంభిస్తాడని, ఫైనల్లోనూ అవకాశం ఇవ్వాలనే వాదన ఉంది. మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ అభిషేక్ ను బెంచ్ కు పరిమితం చేస్తే ఓపెనర్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ బరిలో దిగుతారు. అప్పుడు తిలక్ వర్మను 3వ స్థానంలో ఆడించాల్సి ఉంటుంది. కానీ టీ20 వరల్డ్ కప్ లో 3వ స్థానం నుంచి మిడిల్ ఆర్డర్ కు మారిన తర్వాతే తిలక్ విశ్వరూపం చూపిస్తున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు దడదడలాడిస్తున్నాడు. జట్టులో రింకు సింగ్ అవసరం లేకుండా తిలక్ వర్మ బాధ్యత తీసుకుని ఆడుతున్నాడు. దీంతో తిలక్ ప్లేస్ ను ఇప్పుడు మార్చకపోవచ్చంటున్నారు. అయితే 3వ స్థానంలో సూర్యను ఆడిస్తే రింకు సింగ్ ను కూడా తుది జట్టులోకి తీసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కానీ బ్యాటింగ్ విభాగంలో మార్పులు చేసేందుకు టీం మేనేజ్మెంట్ ఆసక్తి చూపకపోవచ్చని చర్చ జరుగుతోంది. సంజు శాంసన్ తన రోల్కు న్యాయం చేస్తున్నాడు. ఇషాన్ కూడా నిలకడగానే రాణిస్తున్నాడు. సూర్యకుమార్, హార్దిక్, దూబే సైతం తమ వంతుగా రాణిస్తున్నారు. అక్షర్ మాత్రం బ్యాటింగ్లో ఇంకా బాకీ ఉన్నాడు. బౌలింగ్లో టీమిండియాకు వరీస్ తప్పటం లేదు. ఎక్కువగా బూమ్రా మీదే భారత జట్టు ఆధారపడుతోంది. హర్షదీప్ సింగ్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా ఫామ్ కోల్పోయినట్టే కనిపిస్తున్నాడు. చివరి 3 మ్యాచ్ల్లోనూ రిథం కోల్పాడని మాజీలు అంటున్నారు. స్పెషలిస్ట్ బౌలర్ గా అంచనాలు అందుకోవడం లేదంటున్నారు. అయితే అహ్మదాబాద్ లో వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ ను ఆడిస్తే బెటర్ అనే వాదన వినిపిస్తోంది. అహ్మదాబాద్ పిచ్ కుల్దీప్ బౌలింగ్ కు సరిగ్గా సరిపోతుందని ఎక్స్పర్ట్స్ సైతం అంటున్నారు. కానీ మిస్టరీ స్పిన్నర్ ను వదులుకునేందుకు టీం మేనేజ్మెంట్ ఆసక్తి చూపకపోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఫైనల్లో బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా కీలకం కాబోతున్నారు. శివం దుబే సైతం టీం అవసరాలకు తగినట్టుగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని మాజీలు అంటున్నారు. మొత్తంగా ఫైనల్లో తుది జట్టు ఎంపికలో ట్విస్టులు ఉంటాయా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.